హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. బాబుగారి వైఖరి గురించి ఇక ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఇష్టారీతిన నాలుకకు అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చేయడం, వాటికి ఎగనమం పెట్టడం ఆయనకు వెనుతో పెట్టే విద్య అన్న సంగతి చాలాసార్లే రుజువైంది చరిత్రలో. గతంలో చూసినాం కదా, 2014లో రైతులకు సింగిల్ సంతకంతో మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తాం, మీరు బ్యాంకులలో ఉన్న బంగారం ఏది కూడా తీసుకురాకండి, అన్ని ప్రభుత్వమే కండి మీ ఇంటికి తెచ్చిస్తుంది అని చెప్పి తర్వాత ఎట్లా దబాయించిండో చూసినాం కదా. ఇప్పుడు కూడా సేమ్ 2024 ఎన్నికలకు ముందు ఏమని హామీలు ఇచ్చిర్రు, వాటికి సంబంధించి నిన్న కొత్త సంవత్సరం రోజు కేబినెట్ మీటింగ్లో ఇచ్చిన హామీలు ఏమేం చేయాలనేది ఒక కూర్చొని మాట్లాడుకున్నారు కదా. తల్లికే వందనం నిన్ననే చెప్పిన దాని గురించి. గతంలో ఏం చెప్పారు, ఇంట్లో 4 పిల్లలు ఉన్నా సరే ప్రతి అబ్బాయికి 15,000 చొప్పున తల్లికి వందనం 60,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం తల్లికే, అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా జాంతనై ఓన్లీ అమ్మకు మాత్రమే తల్లికి వందనం ఇస్తాం అని చెప్పి ఒక కండిషను క్లాస్ పెట్టినట్టు నిన్న వాళ్ళ సమావేశాలు వాళ్ళ పత్రికలోనే కథనం వచ్చింది కదా. దీంతో పాటు ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, గతంలో ఇదే చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, తర్వాత పురంధరేశ్వర్ గారు, వీళ్ళు కూటమి నేతలు అందరూ కలిసి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏమైనా సంస్కరణలా, స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ మీడియం చదువులేంది, తర్వాత ల్యాప్టాప్లలో బిట్లు చూసేదానికి, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేసి మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిర్రు. ఆయన దిగిపోతే వచ్చే నష్టం జగన్కు కాదు, ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర పిల్లలకే అని చెప్పి చాలామంది నిపుణులు చెప్పినా కూడా మన ఆంధ్ర ప్రజలకు చెవికెక్కలే. ఇదంతా పక్కన పెడదాం. వీళ్ళు ఎన్నికల హామీలో ఏమి ఇచ్చిర్రు, ముఖ్యంగా మన చిన్నబాబు గారు అయితే జనవరి 2025 నాటి నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఇది మీ జాతకం, రాసి పెట్టుకోండి, డే టు టైం రాసి పెట్టుకోండి అని చెప్పి ఒక డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుందో ఒకసారి ఆయన ఏమన్నాడు విందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఇప్పుడు జనవరి 2025 కదా. ఇన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి, చాలా స్పష్టంగా జనవరి 1 2025 నేను ఇస్తాను. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి. ఇదొక డైలాగు. ఇంకొకటి చూడండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అందరికీ చెప్పాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రికార్డ్ చేసుకో, డే టు టైం రాసుకో, జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విన్నారు కదా, జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను, డే టు టైం రాసుకో. ఏమైంది సార్ మరి? అందుకే మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నిక్కర్ మంత్రి గారు ఏమైంది మా జాబులని, 16,000 పైచీలకు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం యువత కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉంది. 7 నెలల విలువైన కాలం అయిపోయింది. గతంలో మీరే చెప్పిండ్రు అధికారంలోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా బాబు గారు అయితే ఎన్నికల ప్రచారంలో ఒక అమ్మాయి పెన్ను తెచ్చిస్తుంది, ఎంత డ్రామాటిక్గా ఉంటుంది అంటే అది పెన్ను తెచ్చిస్తుంది, ఈ పెన్నుతోనే మీ తొలి సంతకం మెగా డిఎస్ మీద పెట్టాలి సార్ అంటే, దాందేం మహాభాగ్యం, పెట్టేద్దాం తీ అని చెప్పి తొలి సంతకం మెగా డిఎస్ మీద పెట్టిండు. 7 నెలలు అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కులేదు. ఇక అమ్మ ఒడి, తల్లికి వందనం, గోరుముద్ద, ఈ పూర్ టు రిచ్, ఇట్లాంటి పథకాలకు అన్నింటికి ఇంకా ఏడుకెళ్ళి డబ్బులు వస్తాయి. ఇదనమాట మనం ఇచ్చే హామీలు. ఏదో సామెత చెప్తారు కదా, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరవి పంపులు అని. ఇట్లా ఉంటుంది అనమాట కూటమి ప్రభుత్వ పాలన. సో ఇక ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉండాలి, ఆ జాబులు లేదు, బొక్క లేదు, సంపద సృష్టి లేదు, వంకాయలు లేవు, అన్నీ అయిపోయినాయి. మొత్తం సంపద సృష్టి అంతా అమరావతికి. అంటే ఇప్పుడు కొత్తగా గోదావరి పెన్నా నది అనుసంధానం, ఏపీకి జలహారతి పేరుతో ఇంచుమించు ఈ 2 పథకాలకి, అంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం, ఆ నదుల అనుసంధానం కోసం ఇంచుమించు 2.5-3 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం మొత్తం డైవర్ట్ చేసి ఇక జనానికి ఎండబెట్టడమే. ఈ గ్యాప్లో ఏమైందంటే, ఈ 5 ఏళ్లలో మన సామాజిక వర్గానికి, కులపోళ్లకు, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మాత్రం జేబులు నిండిపోయి పోటెత్తుతాయి అనమాట. 2029 నాటికి వరల్డ్ బ్యాంకు ఒక కండిషన్ పెట్టింది అనమాట. 2039 నాటికి ఈ తీసుకున్న అప్పు మొత్తం $15,000 కోట్ల ఏదైతే ఉందో ఆ మొత్తం అప్పును కట్టేసేయాలి అని చెప్పి కండిషన్ పెట్టింది. ఈ అప్పులు కట్టేదానికి, దాని మీద వడ్డీలు కట్టేదానికి ఇక రాష్ట్ర ప్రజల నెత్తిన భారాలు వేస్తూనే ఉండాలి. కరెంటు ఛార్జీల బాధుడు, పెట్రోల్ మీద బాధుడు,
నిత్యావసర సరుకుల మీద బాధుడు ఇవన్నీ ఇంకా రాష్ట్రం చూడబోతుంది అనమాట. సో ఇచ్చిన హామీలకేమో దిక్కులేదు. జనవరి అయిపోయా, అంతకుముందు క్రిస్మస్ అయిపోయా, దీపావళి అయిపోయా, దసరా అయిపోయా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. ఇక ఈ జనవరి కూడా చూస్తున్నా కానీ అయిపోతుంది. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, వంకాయ పులుసు లేదు. ఇది మన పాలన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.